ఇటీవల భారతీ రాజా చనిపోవడంతో తమిళ్ పరిశ్రమ ఏదైతే ఉందో మొత్తం కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఒక తీరని లోటుకు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. దాని తర్వాత కూడా చాలా వరకు తమిళ సినిమాల్లో కూడా పెద్దగా సినిమా లేని పరిస్థితి కూడా ఏర్పడింది. అనంతరం ఆ తర్వాత ఏదైతే ఈరోజు చూసుకున్నట్లయితే మాత్రం తమిళ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ నటుడు దర్శకుడు భాగ్యరాజ్ చనిపోవడంతో కూడా ఒక్కసారిగా అంతా ఇటు చూసుకున్నట్లయితే అటు తమిళ పరిశ్రమ ఆల్ ఓవర్గా కూడా అటు భారతీ రాజా ఇటు భాగ్యరాజ్ చనిపోవడంతో చాలా వరకు సినీ పరిశ్రమకు ఒక తీరని లోటుగా భావించని చెప్పొచ్చు. కేవలం వీళ్ళిద్దరికి కూడా గత కొన్ని రోజులు మాత్రమే తేడా. సో ముఖ్యంగా ఇదంతా చూసుకున్నట్లయితే మాత్రం ఒక్కసారి మనం చూసే ప్రయత్నమే చేద్దాం. అయితే ఏదైతే భాగ్యరాజుకు సంబంధించి శనివారం అనారోగ్యంతో ఆయన మరణించడం జరిగింది. అనారోగ్యం ముఖ్య కారణాలు ఏంటంటే ఆకస్మికంగా గుండెపోటు రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. అయితే 1953లో ఈరోడ్ జిల్లా వెలంకొండలో జరిగిన జన్మించిన భాగ్యరాజ్ ప్రముఖ దర్శకుడు మరియు భారతీ రాజా వద్ద సహాయ నటుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించి భాగ్యరాజ్ 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల భారతీ రాజా మరణించగా ఇప్పుడు ఆయన భాగ్యరాజ్ కూడా కన్నుమూయడంతో తమిళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం కేవలం ఏదైతే భారతీ రాజాకు సంబంధించి నటుడుగా ఏదైతే సహజ దర్శకుడిగా మరియు ఏదైతే నటనంలో కూడా తనదైన శైలితో రాణించి ఈరోజు ఒక్కసారిగా తనకి హెల్త్ బాగాలేకపోవడము అనంతరం చెన్నైలోని అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ గుండెపోటుతో తుది శ్వాస విడిచారంటే కూడా చాలా వరకు తమిళ ఇండస్ట్రీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున తీరని లోటుగా భావించారు. ముఖ్యంగా ఇటు ఏదైతే సీఎం విజయ్ కూడా ప్రస్తుతం సినిమాల్లో లేనందున కూడా తమిళ సినీ ఇండస్ట్రీ అయితే చాలా డౌన్ఫాల్ అయిందని చెప్పాలి. అండ్ మరీ ముఖ్యంగా ఏదైతే ఏ ఇండస్ట్రీ అయినా అటు తమిళ్ కావచ్చు ఇటు తెలుగు కావచ్చు మరియు ముఖ్యంగా బాలీవుడ్ కావచ్చు టాలీవుడ్ ఏదైనప్పటికీ కూడా ఒక స్టార్ హీరోస్ ఉంటేనే మాత్రం అండ్ దర్శకులు ఉంటేనే మాత్రం ఆ సినిమా ఇండస్ట్రీని ఒక డెవలప్మెంట్ ఒక రేంజ్కి తీసుకెళ్తారు. అలాంటి వాళ్ళు ఒక్కొక్కరుగా ఇలా కుప్పకూలిపోవడంతో కూడా చాలా వరకు సినిమా ఇండస్ట్రీ అనేది ఏకంగా డౌన్ఫాల్గా మారడం భారీ ఏదైతే ఉందో అదంతా కూడా పడిపోవడం లాంటివి ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తమిళ ఇండస్ట్రీ అని కూడా చెప్పొచ్చు. సో భాగ్యరాజ్ మరణంతో ఒక్కసారి కూడా తమిళ ఇండస్ట్రీ అంతా కూడా చిన్నబోయిందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీకి కూడా ఇప్పుడు సినిమా లేని పరిస్థితి కనిపిస్తుంది. అరవింద్ శ్వేతంగర్, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.